హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల 6వ భాగానికి స్వాగతం అండి. జ్ఞాన 2 యాపిల్ పళ్ళు కోసి పట్రా. అలసటగా ఉన్నా అతని ఆజ్ఞను తీసివేయలేదు. పళ్ళు కడిగి తుడిచి కోసి తెచ్చిపెట్టింది. ఒక్క ముక్క తిని జ్ఞాన ముందుకు నెట్టాడు ప్లేట్. నాకు కాదు, తమరికి. కాస్త పల్లెటూరు జనం వచ్చినప్పుడు అదనంగా వండాలి. మనం చిరుతిళ్లతో కడుపు నింపుతాం, వాళ్ళు అన్నమే తింటారు. తను ఎక్కువే పోశానంటే కోపం వస్తుంది. పల్లెటూళ్ళలో తను మాత్రం పుట్టి పెరగలేదా? భోజన ప్రియులంటే బాగుంటుంది. నేను భోజనం చేయలేదని ఎలా గ్రహించారు? గోపికి రొట్టెలు పెట్టి నువ్వు అన్నం తింటావా? యాపిల్ పళ్ళు తిని నీళ్లు తాగింది. వెళ్ళి తన మంచం మీద కూర్చుంది. ఇలారా, ఎప్పుడూ ఆలోచిస్తూ నిద్రపోవు, ఆరోగ్యం పాడవదు. నా దగ్గర రా. అతని మాటకు అడ్డు చెప్పే అలవాట్లేదు. అతను కొంచెం సేపు ఏవేవో కబుర్లు చెప్పాడు. పుట్టినింటి మీద ధ్యాస మరల్చానని అభిప్రాయం కాబోలు. 11 దాటాక ఇరువురూ నిద్రపోయారు. అరగంట దాటిందో లేదో బయట నుండి అరుపులు ఏడుపులు వినిపించాయి. తగ్గటం లేదు. తనపై ఉన్న శేఖర్ చెయ్యి తీసి నెమ్మదిగా లేచింది. గది తలుపులు చేరవేసి అతిథులు పడుకున్న గదిలోకి వెళ్ళింది. కడుపు నొప్పి రోగిష్టి ప్రాణాలు పొయ్యేలా అరుస్తుంది. ఏమైందండి? ఆదుర్దాగా ప్రశ్నించింది జ్ఞానాదేవి. అమ్మా అమ్మా, ఏమని చెప్పను తల్లి, కడుపు మండిపోతుంది. ఏదన్నా మందుంటే ఇవ్వమ్మా. అమ్మాయి, కాస్త అవతలికి తీసుకుని పో. చచ్చే నిద్ర వస్తుంది, అవతలికి తీసుకుపో ఆమెను. కావమ్మా ఆవలించి మరో దిక్కుకు తిరిగి పడుకుంది. అవునే, వాంతులు వస్తాయి, పెరట్లోకి పో. ఆమె భర్త సలహా ఇచ్చి దుప్పటి కప్పాడు. ఆమెను తీసుకుని వచ్చి వెనుక వైపున వరండాలో కూర్చుంది. శేఖర్ ఈ సమయంలో మేలుకుంటే నిప్పులు తొక్కిన కోతిలా చేస్తాడు. లైట్ వేసింది. మొదట ఒక గ్లాసుడు ఫ్రూట్ సాల్ట్ కలిపి తెచ్చిచ్చింది. ఆవిడ దగ్గర చిన్న బేసిన్ పెట్టి ఇంట్లోకి వెళ్ళింది. మందు తెచ్చింది. ఇంతసేపు ఇంట్లో ఏం చేసావే తల్లి? ఎవడైనా గొంతు పిసిగినా దిక్కులేదు. మందు తాగినా బాధ తగ్గలేదు. చివరకు 2-3 వాంతులు అయ్యాక తగ్గింది. డాక్టర్లు అంటారమ్మా, వాళ్ళు ఒట్టి మనుషులే. ఇంత బాధపడితే క్షణంలో తగ్గించారా? అంతా గుడ్డి నమ్మకం. ఆప్సపాలు పడసాగింది. కడుపు నొప్పి గల మనిషి కడుపు పగలా తిని డాక్టర్లను నిందిస్తే ఏం లాభం? ఆ మాట పైకంటే కొంప మునుగుతుంది. ఆమె పడక డ్రాయింగ్ రూమ్లోకి మార్చి వచ్చి పడుకుంది. అప్పుడు నిద్రపడితే మెలకువ రాదు. ఈ ఆడంగులు మడీదడి అన్నారా? వంట తనే చేయాలి. టేబుల్ లైట్ వేసుకొని కూర్చుని అన్నగారికో ఉత్తరం రాసింది. అనుకోకుండా బంధువులు వచ్చారు. వీలు చూసుకొని వస్తామని. లేచి టైం చూస్తుంది. 4 దాటింది. ఆవిడ పాడు చూసిన వరండా అంతా కడిగింది. అది పని మనిషితో చెప్తే చాలు, ఆ రోజే మానేస్తానంటుంది. అంతకు పాలు కలిపి ఉయ్యాల దగ్గర పెట్టి ఉప్మా చేసింది. బంధుజనం ఒక్కొక్కరే లేచారు. వాడి మాటలు ఇల్లు ఎగరగొట్టేలా ఉన్నాయి. వాళ్ళు మొహాలు కడుగుతుంటే పెద్ద చప్పుడు. అనిత భయంతో ఏడుపు సాగించింది. కూతుర్ని ఓదారుస్తుండగా శేఖర్ మేలుకున్నాడు. కాస్త మెల్లగా మాట్లాడమని చెప్పరాదు? రాత్రి నిదురే పోలేదు విసుక్కున్నాడు శేఖర్. ఎలా చెప్తుంది? అనితను భుజానేసుకుని బయటకొచ్చింది. గోపు లేచి నీళ్లు పెడుతున్నాడు. వాటిని కింద పెట్టింది. పెద్ద గిన్నెతో పెట్టించింది. అందరికీ కాఫీ పలహారాలు అందజేసింది. పిన్ని, మడివంట పని మనిషి చేస్తానంటుంది, పనికొస్తుందా? మీకు పనికి రాగాలేంది మాకే పనికిరాదా? ఒక చోటికొచ్చాక ఎలా సాగుతుంది అమ్మాయి? ఏదో చేయించు అన్నది. కామమ్మ అన్ని పనులు పూర్తి చేసి ఆసుపత్రికి తయారైంది. వాళ్ళు వస్తామంటారు, ఎంతకు తెమలరు. అమ్మాయి, చెట్ల మీది పూలన్నీ కోసారు, మాలలు కడుతున్నారు. మీరు నింపాదిగా రండి, నేను టైంకి వెళ్ళాలి. ఒక్కరోజు ఆలస్యం అయితే ఏంటి? మరీ అలా టెన్షన్గా ఎవరెళ్తారు? అత్తయ్య, ఊర్లలో అన్నీ సాగుతాయి, ఇక్కడ టైంకి వెళ్ళాలి. శేఖర్ తొందర చేశాక తెమిలారు. పిల్లల్ని ఉండనియండి, వాళ్ళెందుకు అన్నది. ఒక్కరోజు వెనుకల 6 వెళ్ళటం ఏం నచ్చలేదు జ్ఞానకు. పిల్లల్ని మనం మొయ్యాల్సిన పని లేదుగా, పట్నం చూస్తారు తల్లి చెప్పింది. 2 ట్యాక్సీల్లో వెళ్ళారు. ట్యాక్సీ డబ్బులు వాళ్ళు ఇస్తామనలేదు, జ్ఞానే ఇచ్చింది. ఏమిటండో ఈ జ్ఞానాదేవి, సకుటుంబ సపరివారం సహితంగా ఏం చేస్తున్నారు? మిస్ జబిన్ వెక్కిరించింది. నవ్వుతూ ముందుకు వెళ్ళి వారినో చోట కూర్చోబెట్టింది. జ్ఞాన వెళ్ళి పెద్ద డాక్టర్ అమ్మతో మాట్లాడొచ్చింది. తన పని త్వరగా పూర్తి చేసుకొని వచ్చింది. నీ వెంట వచ్చినా కూర్చోటం తప్పదా అమ్మాయి? విసుగ్గా అడిగింది.
ఆమెకు తీరిక దొరకొద్దా పిన్ని? మీరు బయట ఉంటారా? మిగిలిన వారిని అడిగింది. మేము వస్తాం, ఏం చెప్తారో వింటాం. అంతమంది వస్తుంటే అందరూ జ్ఞానవంకే చూడసాగారు. త్వరగా ఆమె దగ్గరకు తీసుకెళ్ళింది. అదే జ్ఞాన, ఇంతమంది ఆ పరీక్షకు? లేదండి, వీరు రోగిని చూపింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని నవ్వింది. అందరూ స్టూలు లాక్కొని కూర్చున్నారు. రోగిని పరీక్ష చేసింది. మీ ప్రేగుకు పుండు పడిందండి, ఆపరేషన్ కావాలి అంది. అమ్మో వద్దు తల్లి, నేను 3 ఏళ్ల నుండి ఏమో బాధపడుతున్నాను కానీ పెద్ద ఆసుపత్రులకు రాలేదు. నాకు తెలుసు మీరు ఆపరేషన్ అంటారని. ఏడుపు మొహం పెట్టింది. అలా అయితే మందులు పుచ్చుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మందులు వాడినన్ని రోజులు అన్నము రొట్టెలు తినరాదు. పాలు మజ్జిగ బార్లీ తాగాలి. తర్వాత అయినా కారం తినరాదు, పులుపు అసలొద్దు. అన్నం కూడా ఇప్పుడు తినే దాంట్లో 4 వంతు తినాలి. ఆహారం ఎంత పరిమితం చేస్తే అంత మంచిది. డాక్టరమ్మ మాటలు అప్రసన్నంగా విన్నారు. ఆమె మందులు రాసి ఇచ్చింది. ఇక వెళ్ళొచ్చు అన్నట్టే చూసింది. అందరూ బయటకొచ్చారు. వారికి తృప్తిగా లేదని మొహాలు చూస్తేనే తెలుస్తుంది. నాకు పని ఉంది పిన్ని గారు, మీరు వెళ్తారా ఇంటికి? మేము అలా 4 వీధులు తిరుగుతాం. వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి నిద్రలేనందున ఆవలింతలు రాసాగాయి. శరీరమంతా నొప్పులు పెట్టసాగింది. 2 టాబ్లెట్లు వేసుకొని నీళ్లు తాగి పనిలో లీనమైంది. పని ముగించి ఇల్లు చేరింది. బంధుజనం అప్పుడే భోజనాలు చేసి హసుకు కొడుతున్నారు. చిరునవ్వుతో వాళ్లను పలకరించి భోజనం చేసింది. వెంటనే పడి నిద్రపోయింది. కామమ్మ వియ్యపురాలు కుదుపులకు మేల్కొంది. అమ్మాయి, నీకు తెలిసిన ప్రైవేట్ డాక్టర్ లేరా? వారి దగ్గరికి వెళ్దాం. అదేంటి పిన్ని గారు, పొద్దున చూసిన ఆవిడ చాలా పెద్ద డాక్టర్. ఏం పెద్ద డాక్టర్లే నా బొంద, తిండి తినంది ఎలా బతుకుతారే మనుషులు. మా ఊళ్ళో చిన్న డాక్టర్ కూడా చేతికి బట్ట కట్టి అదేదో కాళ్ళ మీద కొట్టే చూస్తాడు. మా పక్కింటామె పట్నం వచ్చి మందుకు తెచ్చుకుంటే పొద్దుకు 5 సార్లు తినమన్నారు. పండ్లు పాలు ఎన్నని కళ్ళు పెద్దవి చేస్తుంది. అది కాదండి, అందరి రోగాలు ఒకే తీరుగా ఉండవు. ఆవిడ బలహీనంగా ఉందేమో, అందుకే అలా చెప్పారు. నచ్చ చెప్పాలని అంది. ఆవిడ మరో విధంగా అర్థం చేసుకుంది. గట్టిగా అరవసాగింది. నేను నీ కంటికి బలంగా కనిపిస్తున్నా అంటే తల్లి, పాడుదేవుడు ఈ ఎముకల మీద ఇంత చెత్త వేశాడు, అదో బలమా? అందరి కళ్ళు నాపైనే ఉంటాయి. జ్ఞాన క్షణకాలం స్తబ్దురాలైంది. మాట వరుస కన్న మాటలో తప్పులు వెతుకుతారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఓ డాక్టర్ అడ్రస్ ఇచ్చింది. నువ్వు రారాదుటే అమ్మాయి అన్నది కామమ్మ. టాక్సీ డబ్బులు తన ఎత్తిన పడతాయని ఆమె భావం. వీలు కాదు పిన్ని, నాకు డ్యూటీ ఉంది, అక్కడ ఆలస్యం అవుతుంది. అంతేనా? మాలాంటి వారి వెంట వస్తే గౌరవం కాదన్నా? మీకేం పిన్ని గారు, జమీందారునిలా ఉన్నారు. మీ వెంట వస్తే గౌరవం పెరుగుతుంది. 2 ట్యాక్సీలకు డబ్బు దండగా. పిల్లలు కామమ్మ భర్త ఇంటి దగ్గరే ఉంటారని తీర్మానించారు. పిల్లలు రాగాలు మొదలుపెట్టారు. అప్పుడే బడిలించి వచ్చిన అనిల్ రాగాలు పెట్టిన అమ్మాయిల వంక విచిత్రంగా చూశాడు. అమ్మా, మేము వస్తాం, ఇక్కడ ఉండం. మమ్మీ అంత పెద్దగా ఉంది. అక్కయ్య ఏడుస్తున్నారేమి? ఎంత పెద్దగా ఉందిరా గుంట, 3 ఏళ్ళలేదు. ఎంత తెలివో చూడు. పాప ఏడుపు మానండి, వెళ్ళి రిక్షా పిలవండి. ఇంతమంది ఎలా కార్లలో వెళ్తాం? రిక్షాలు వచ్చాయి. వాళ్ళంతా వెళ్ళిపోయారు. చిందరవందరగా ఉన్న ఇల్లు సర్దుదామని వచ్చింది. శేఖర్ రానే వచ్చాడు. అతనికి కాఫీ తేవటానికి వెళ్ళింది. జ్ఞాన పిలుపు కాదు, ఊరు. త్వరగా బయటకు వచ్చి ఏమిటన్నట్టు చూసింది. ఈ ఫైల్స్ ఎవరు తీశారు? ఇంకెలా పడింది? నాకు తెలియదండి, ఆ పిల్లలు తీశారేమో అన్నదే గాని గుండెలు గుబగుబలాడాయి. ఏం తెలుసు? అసలు నువ్వు ఇల్లాలివేనా? ఇంట్లో జరిగే విషయాలు తెలియవు. ఇల్లెందుకు? హోటల్లో ఒక గది తీసుకుని ఉందాం. నాకు తిప్పలు, నీకు పని తప్పుతాయి. పాడుకొంప నీట్గానే ఉండదు. ముఖ్యమైన కాగితాలు డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటారా? జడుస్తూనే మెల్లగా అడిగింది. నీకున్న రోగమే అది. నీ పొరపాటును కప్పిపుచ్చుకోవటానికి నా పొరపాట్లు వెతుకుతావు. మగవాడన్నాక 1,00,000 పనులుంటాయి. నేను పెట్టిన కాగితాలు జాగ్రత్త చేస్తే నీ పరువుకు భంగవా? అవునులే, నా అంత ఆర్జిస్తున్నావు, పనులెలా చేస్తావు? మరేమనక డ్రాయింగ్ రూమ్ సర్దసాగింది. ఆ చిన్నమ్మాయి ఎంత చెప్పినా వినక అన్నీ సర్దిందమ్మా. పూలగుండి బద్దలు కొట్టింది, సిరా వలకపోసింది. సంజాయిషి చెప్పాడు గోపు. ఆ పెద్దావిడ నన్ను చాలా మాటలందమ్మా. కూరలు బాగుండలేదుట. కాఫీ పెట్టమంది. తీసుకెళ్ళి ఇస్తే కాసింత దిగుతుందా అని నానా మాటలు పని మనిషి చెప్పింది. శేఖర్ కూర్చోగానే మౌనంగా కాఫీ అతని ముందు పెట్టింది. 4 రోజుల శ్రమ అంతా గంగలో కలిసింది. నీకు ఈ మధ్య ఇల్లు సంసారం అంటే
నిర్లక్ష్యం ఎక్కువయ్యాయి. అదిగో ఆ బల్ల మీద సిగరెట్ పీకలు చూడు, అక్కడ పెట్టొద్దని చెప్పలేవు. అంత తెలివి ఏడిస్తే కదా. నీకు డాక్టర్ సర్టిఫికెట్ ఎవడిచ్చాడు కానీ దండుగా ఎంత చదివితేనే ఇల్లు చక్కబెట్టుకోలేకపోయాక సాగుతూనే ఉంది అతని గొణుగుడు. పూలకుండి ముక్కలు బయటపడేసి గ్లాసులో పూలు పెట్టింది. ఇల్లంతా శుభ్రంగా తయారయ్యాక హాయ్ అనిపించింది. కాఫీ కూడా తాగాలనిపించలేదు. డ్రెస్ మార్చుకొని వచ్చింది. బంధుజనం కనిపించరే? వెళ్ళిపోయారా? లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అదే పొద్దుట డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. తీసుకెళ్ళాను. ఆవిడ చెప్పిన విషయాలు నచ్చలేదు. ఆమె తిండి తగ్గించమందిలే. అసలు నీకు తెలివి లేదు. ఆమె చేత 25 రూపాయలు ఫీజు అడిగించాల్సిందే. రోగం కుదిరేది. ఆ తెలివి ఎక్కడా? ఏం మాట్లాడినా అతనికి కోపం వస్తుంది. వంట ఆమెకు చేయాల్సినవి చెప్పి పాపను ముద్దు పెట్టుకుని బయలుదేరింది. డాక్టర్ని పొగరు కాకపోతే కారులో వెళ్దామని అడగకూడదు. భర్తను అడగటానికి నామోషీలే. ఆ గర్వమే నాకు నచ్చదు. మీకు ఈరోజు ఏమైంది? ఎంత వస్తే అంత అనేస్తారు. ఆశగా అడిగి భంగపడిన క్షణాలు ఎన్ని లేవు. అలసి వచ్చిన భర్త నీ సేవకుడాన్ని కసిరి కొట్టలేదు. తాతల నాటి ముచ్చట్లు ముద్దుగా జ్ఞాపకం ఉంటాయి. పద. అతను లేచొచ్చాడు. కారులో కూర్చొని ఓ సిగరెట్ వెలిగించాక అతని చికాకు మాయమైంది. భార్యతో ఉల్లాసంగా మాట్లాడసాగాడు. అప్పటికే అతని మాటలతో వికలమైన ఆమె మనసు అతని చలోక్తులు వినే స్థితిలో లేదు. అంటూ పొడిగా జవాబులు చెప్పింది. ఆ రోజు త్వరగా పని ముగిసింది. మార్గరేట్ కోసం ఎదురుచూస్తూ గదిలో కూర్చుంది. అల్లకల్లోలమైంది మనసు. భర్త డాక్టర్ అంటే చదివే రోజుల్లో గొప్పగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు గొప్పగా ఉండాలని కాదు, భర్త చేసిన ఆక్షేపణ నుంచి మనసు తొలిచివేసాగింది. ఆమె మానసం ఎప్పుడో గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళిపోయింది. జ్ఞానలు పీసీసీ టాప్ చేశావు అరుస్తూ వచ్చాడు వాసు. అందరూ మధ్యగదిలోకి వచ్చారు. ఏమిటి అంటూ మరోసారి చెప్పాడు. నాకు తెలుసురా, మన జ్ఞాన విజ్ఞానక్కని. శ్రీహరి గర్వంగా నవ్వాడు. మాకు పార్టీ ఏది చిన్న మరదలా? మాలతి అడిగింది. మాలతి పార్టీ అది ఇవ్వాలా? కష్టపడి చదివింది. మీరివ్వండి. వాసు వడ్డీ వచ్చాడు. జ్ఞాన ఆ రోజుల సినిమాకు వెళ్ళి వీళ్ళని ఏడిపించాలి. అనంత ప్రస్తావన. ముందే చెప్పారుగా, ఏం వెతకర్లేండి. జ్ఞాన చెప్పమ్మా, ఏం చేయమంటావో? ఆమెను అడిగేటేంటక్క, ఆలోచించి మనమేం చేద్దాం. నాకు మైసూర్ పాకు వచ్చు. అంతంత దూరపు మైసూరు పాకులు ఎందుకు? హైదరాబాదు పాకులు చెయ్యండి. వదిన, ఆ పాకులేవో నువ్వే చెయ్యి. మాలతి గారు చేసినవి చూసి చెప్పడానికి ఆకారం ఉండదు, తిని చెప్పడానికి రుచి ఉండదు. వాసు భయం నటించాడు. ఒరేయ్ వాసు, 24 గంటలు తమలపాకులు తిని తిని నీ నాలుక మొద్దుబారిందిరా. మాలతి వంట చక్కగా చేస్తుంది. రేణుక లేనప్పుడు చూడలా? బయట నుండి శ్రీహరి అన్నాడు. మాలతి గర్వంగా చూసింది. అయిందా? మెచ్చుకోవాల్సిన వారు మెచ్చుకున్నారు అన్నది వెక్కిరింపుగా. లోకనాథం గారు రావటంతో కోడళ్ళు పక్కకు తప్పుకున్నారు. కూతురి విజయ వార్త విని పసిపిల్లాడిలా మురిసిపోయాడు. జ్ఞాన ప్రతి పరీక్ష ఫలితం ఇంట్లో నూతన సంతోషాన్ని వదలలేదు. అది మర్చిపోలేదు. రాత్రి అందరూ పడుకున్నాక కూతుర్ని లేపేది తల్లి. చిన్న తల్లి, కాస్త వస్తావురా? ఎందుకో నన్ను పెడితే గుప్పెడు ఉప్పు తిప్పి నిప్పులో పోసేది. చాదస్తాం అని ఎన్నిసార్లు విసుక్కుందో. కాలేజీలు తీయగానే అందరికీ బట్టలు కొన్నాడు శ్రీహరి. చిన్నవారికి ఇంత ఖరీదులో ఎందుకురా? లక్ష్మమ్మ అడిగింది. బాగుందమ్మా, బయట అందరూ ఇంతకంటే మంచివే వేస్తున్నారు. లేనాడు ఒకే నిక్కరు ఉతికి తొడుక్కున్నారు. పాపం అడిగారా అన్నాడు శ్రీహరి. తల్లికి చీరలు, తండ్రికి పంచెలు వేరుగా పెట్టాడు. రేణుకవి ఓ పక్కకు పెట్టాడు. మాలతి ముందుకు పొట్లం నెట్టాడు. చూడు మాలతి, నీ అభిరుచి నాకు తెలియదమ్మా. అందరికీ తెచ్చి నీకు మానితే నొచ్చుకుంటావని తెచ్చాను. నచ్చితే ఉంచు, లేదా ఇదిగో డబ్బు తీసుకెళ్ళి వాసుతో వెళ్ళి తెచ్చుకో. మాలతి తోడికోడలు వాటికంటే తనవి ఖరీదు కలవని గ్రహించింది. నిస్వార్థుడైన బావగారి ముందు తల వంచింది. చాలా నచ్చాయండి అన్నది సంతోషంగా. చిన్న తల్లి, ఇవి నీకు. జ్ఞానకళ్ళు అన్నగారి మీదే ఉన్నాయి. తన చీరలు దూరం పెట్టింది. మరి నీకేవన్నయ్యా? శ్రీహరి మరో కాగితం మూట విప్పాడు. పాప్లిన్ షర్టింగ్ క్లాత్, చవక బిన్ని ప్యాంటు గుడ్డలు. చెల్లెలి కళ్ళలో భావాలు చదివాడేమో. నాకు ఈ సిల్క్ గుడ్డలు తొడుక్కుంటే గాలి ఆడనట్టుందిరా. నీ బట్టలు నచ్చాయా? నాకేం నచ్చలేదు. అయినా ఆ 4 ఎవడికి కావాలి? మా స్నేహితురాళ్ళంతా మంచివి కట్టుకొస్తారు. నాకు 200 రూపాయలు ఇస్తే రేపు నేను తెచ్చుకుంటాను. చిన్న తల్లి, లక్ష్మమ్మ కోపంగా అరిచింది. ఏంటే అంటున్నావు?
అన్నయ్యమ్మ మనల్ని గాక ఎవరిని అడుగుతుంది? నీకే ఏదైనా అవసరానికి వస్తుందని ఉంచాను, తీసుకో. 200 చెల్లెల చేతిలో పెట్టాడు. శ్రీ, ఏమిట్రా నీకు ముతక్కుడ్డలు తెచ్చుకొని వీళ్ళను కోతులం చేసి ఆడిస్తున్నావు? అమ్మ, మరొక్క మాటన్నా నాపై ఒట్టే. శ్రీహరి అడ్డుపెట్టాడు. అందరూ ముభావంగా ఉన్నారు. జ్ఞాన నవ్వుకుంది. 4 రోజులు గడిచాయి. శ్రీహరి జ్ఞానను బట్టలు తెచ్చుకున్నావా అని అడిగాడు. సాయంత్రం వెళ్ళమని వెళ్ళిపోయింది. సాయంత్రం పెద్ద పొట్లంతో దిగింది. అమ్మా, బట్టలు చూస్తావు? తల్లిని పిలిచింది. నీ బట్టలు నాకేం తెలుస్తాయే, పాతకాలం ముసల్దారిని అంది నిష్ఠూరంగా. అందరూ వచ్చారు. శ్రీహరే పొట్లం విప్పాడు. అతను తెల్లమొహం వేసి చూశాడు. చక్కని రంగుల్లో 2 ఉలెన్ ప్యాంట్లు, బిన్నీ సిల్క్ షర్ట్లు ఉన్నాయి. చక్కని బూట్ల జత. ఎవరికే ఇవి? ఎట్టకేలకు అడిగాడు శ్రీహరి. మా చిన్న తమ్ముడికి. అప్పుడే మర్చిపోయావా? నన్ను అక్క అన్నావు. అన్నగారి మెడకు 2 చేతులు వేసింది. జ్ఞాన అతను కోపంగా భుజాలు పట్టి దూరం నిలబెట్టాడు. నీకు మతుందా? 200 రూపాయలు గంగపాలు చేశావు, ఉరిమినట్టే అన్నాడు. అన్నయ్య ఆమె చెప్పే మాట వినలేదు. ఆవేశంగా చెయ్యెత్తాడు. మరు క్షణంలోనే ఆ చెంపలు పగిలిపోయేవి. వెనుక నుండి రేణుక అతను చెయ్యి పట్టుకుంది. మీకేం మతిపోయింది? అందరికీ తెచ్చి అతి సామాన్యమైనవి తెచ్చుకున్నారని ఆ పిల్ల బాధపడితే తప్ప. వదలండి. రేణుక అంత చొరవగా భర్తను ఎప్పుడూ మందలించలేదు. ఆపావందుకు వదిన. అన్నయ్య కోర్కెలు దిగమింగాడు. ఇక కోపం కూడా దిగమింగమంటావా? 2 వేస్తే కోపం చల్లారేది అన్నది జ్ఞాన నిశ్చలంగా. శ్రీహరి కళ్ళు నిండుకున్నాయి. వెంటనే చెల్లెల్ని హృదయానికి హత్తుకున్నాడు. జ్ఞానలు. అతని కంఠం ఆర్ద్రమైంది. ఇది ఒక్కటి వెళ్ళి ఎలా కుట్టించిందే వాడి బట్టలు. పొంగే సంతోషాన్ని ఆశ్చర్యంలోకి మార్చి కోడలి వంక చూసింది లక్ష్మమ్మ. నేను వెళ్ళానమ్మా. నా స్నేహితునికి బట్టలు కొట్టు, మిషన్ షాపు ఉన్నాయి, అక్కడే కుట్టించాము. అన్నయ్య మంచిగా చెప్తే వినడని జ్ఞానే ప్లాన్ చేసింది. రఘు జవాబు చెప్పాడు. బాగున్నాయిరా మీ ప్లాన్లు అన్నది లక్ష్మమ్మ తృప్తిగా. వింటున్నారా? భర్త వంక చూసింది. చూస్తున్నాను. కలకాలం నా బిడ్డల మంచి ప్రేమ ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నానే అన్నాడు లోకనాథం. జ్ఞాన అల్లుడు గొడవ చేస్తున్నాడమ్మా. మాలతి హెచ్చరికతో అన్నగారి చేతులు వదిలించుకుని వచ్చే అల్లుడిని ఎత్తుకుంది. ఆనాడు ఇంట్లో అందరూ జ్ఞానను మెచ్చుకున్న ఘట్టాలు సజీవంగా ఆమె హృదయంలో గూడు కట్టుకున్నాయి. జీవితం అన్నాక మంచి మాటలకు సంతోషించినట్లే బాధ కలిగే మాటలను భరించాలి అనుకుంది. జన్మకో శివరాత్రి అంటారే హిందువులు, అలా ఈరోజు పని తెమిలింది. వెళ్దాం పద. మార్గరేట్ రావటంతో తన ఆలోచనలు వదిలి చిరునవ్వు నవ్వింది జ్ఞాన. ఇరువురు వచ్చి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. ఇంకా బంధుజనం ఇల్లు చేరనట్టుంది. షికారుకి వెళ్ళిన శేఖర్ మాత్రం తిరిగొచ్చాడు. అనిల్ చేత ఏదో చదివిస్తున్నాడు. అతని అరుపులకు ఇల్లు ఎగిరిపోయేలా ఉంది. వెధవా, త్వరగా రాయి హుంకరించాడు. రాస్తున్నాను గడ్డాడి. వాడు కసిగా చూశాడు. ఎన్నిసార్లు చెప్పాను ఎదురు చెప్పవద్దని. వాడి చెవులు పట్టి ఊపుతున్నాడు. ఆ దృశ్యం చూడలేక లోపలికెళ్ళి పనివారిని పర్యవేక్షించసాగింది. జ్ఞాన ఏం కంప మునిగిందోనని పిల్లిలా వచ్చింది. రాత్రి నిద్రలేదు, మధ్యాహ్నం కాఫీ లేదు. పైగా భర్త అన్నమాటలు చెవిలో రొద పెడుతున్నాయి. నీ ముఖం అలా ఉందే, జ్వరంగానే వచ్చిందా? ఏం లేదు. 4 గంటలకు అన్ని మాటలన్న మనిషి అప్పుడే ఎలా మర్చిపోయారు. సెకండ్ షోకి వెళ్దాం, తయారవు, త్వరగా తిని ఆజ్ఞాపించాడు. రేపు ఆదివారం సాయంత్రం వెళ్దాం. అసలు రాత్రంతా నిద్రలేదు, అలసటగా ఉంది. రాత్రి ఆవిడ చేసిన గల్లంతు క్లుప్తంగా చెప్పింది. సానుభూతి లభించకపోగా ఆమెనే 4 దులిపాడు. నువ్వు అతి మర్యాదలు చేస్తావు. బంధువులకు చేతనైనంతే గాని ఆరోగ్యం పాడు చేసుకుంటారా? అసలు నిన్ను మంచి అనాలనే తాపత్రయం లేదు. మీరు అంత చక్కగా అర్థం చేసుకుంటే నేనేం చెప్పలేనంది. అతడు మరేమో అనబోయేంతలో బంధుజనం వచ్చారు. నిజంగా అన్నపూర్ణ ఇల్లు చూడాల్సింది అంటూ సోఫాలో చేరబడింది కామమ్మ. అందరూ సూరమంటూ కూర్చున్నారు. అమ్మా, వంటైందా? కాస్త పిల్లలకు పెట్టు. నేను మా ఆయన శనివారం భోజనాలు చెయ్యం. కామమ్మ వియపురాలు చెప్పింది. పిల్లలకు వడ్డించింది జ్ఞాన. పాపం, అన్నపూర్ణ భోజనానికి ఉండమనేది. వంట మనిషి రాలేదట. తెగ బాధపడింది. నిజంగా దాని సంసారం చూస్తే ముచ్చటేసింది. ఎన్ని చీరలు, ఏం కదా. జీవితం అంటే దాందేనమ్మా. కామమ్మ మాటలు సాగిపోతున్నాయి. అవును, మీకు శనివారం అయితే పూరీలు చేస్తాను ఉండండి అన్నది. వియ్యపురాలు సమర్థింపు జ్ఞానకు అర్థమైంది. పలహారానికి ఏదో చేయాలని
వెంటనే పూరీ పిండి కలిపింది. వంటావిడ వెళ్ళిపోయింది. రాత్రికి ఉన్నాను కానీ అన్నపూర్ణ దగ్గర జ్ఞానకు బాధ జాలి వేశాయి. మాటకు మా ఇల్లు, అన్నానికి ఆవలిల్లు అనే రకాలే తీపి మాటలతో గౌరవించబడతారు. అసలు కొందరు విచిత్రమైన స్వభావం గోరంత అవతలి వారు తమ కంటనీయకపోయినా వారి ధనాన్ని హోదాని చూసి ఆరాధిస్తారు. వంట మనిషి రానంత మాత్రాన వంట చేసి పెట్టలేదా ఇల్లాలు, వారు మంచినీళ్ళు ఇచ్చినా అమృతం ఇచ్చినట్టు భావిస్తారు. శేఖర్ అన్నట్టు తనలోనే లోపం ఉండాలి. డాక్టర్ ఏమన్నాడండి? పరామర్శించాలి కదా. ఏమంటాడు తల్లి, పొద్దున ఆవిడ చెప్పిందే చెప్పాడు. కాస్త ఒళ్ళు గల వారిని చూస్తే కన్ను కుడుతుంది. 15 రూపాయలు చదివించాం. ఏదో తెలిసిన పిల్లవు, తేలికగా పని జరుగుతుంది అనుకున్నాను అన్నది నిట్టూరుస్తూ. నా పొరపాటేం లేదు, మీరే నమ్మక మరో చోటికి వెళ్ళారు. పొద్దున ఆవిడ సరిగ్గా చూడలేదే అమ్మాయి. ఆవిడ చూసిందో లేదో మీకెలా తెలుసు? కడుపు నొప్పి అంటే ఫోటో, ఇది అది ఎలా కుదురుతుంది? ఒక డాక్టర్ చెప్పిన విషయం పాటించి తగ్గకపోతే అడగాలి. మందే వాడక సాయంత్రం మరో డాక్టర్కి వెళ్తురి శేఖర్ ఆక్షేపించాడు. దాంతో ఆవిడ మరేమీ అనలేదు. శేఖర్కు కామమ్మ భర్తకు వడ్డించింది జ్ఞాన. ఏమండి, భోజనం లేదని అలా పడుకుంటామా? అలా హోటల్కి వెళ్ళి వడో పూరియో పట్టండి. వియ్యపురాలు భర్త వంక చూసింది. అదేమిటి పిన్నిగారు, పూరీలు నేను తయారు చేయిస్తున్నాను అంది. అమ్మాయి, అలాగే గుప్పెడు రవ్వతో కేసరి వండించు ఆమె భర్త చెప్పాడు. తను తింటే తప్పు పడతారేమోనని అతిథులకు పలహారాలు అమర్చింది. మొదట రెండే పిల్లలు, పూరీలు కేసరితో రుచిగా ఉన్నాయి. పిల్లల్ని పిలిచింది. తల్లి పిల్లలు అందరూ కూర్చున్నారు. తల 4 పూరీలు కేసరి ఇచ్చింది. అంత బాగున్నాయిరా, ఆ చేత్తోనే నాకు 2 వదిన కామమ్మ తీసుకుంది. నీకు 4 కూడా వచ్చేలాయి. ఇంకా ఉన్నాయా అమ్మాయి? లేవండి, పళ్ళు తెస్తాను. యాపిల్ పళ్ళు కోసి పెట్టి తను భోజనం చేసింది. శేఖర్ వెళ్ళి ఎప్పుడో నిద్రపోయాడు. అమ్మాయి, కాఫీ పెట్టమంటావు? అలా మొద్దులా నిల్చున్నావేనరా? గోపు వంక ఉరిమి చూసింది ఆవిడ. వాడు పసికుర్రాడు, 11 కావస్తుంది. వాడిని పడుకోమని చెప్పి తనే కాఫీ కాచుకొని వచ్చింది. రాత్రి పడుకోలేదని ఇంకా హస్కుదేనికి? మేల్కొన్న శేఖర్ గర్జింపు. గదిలోకి వస్తుంటే వెనకాల మాటలు వినిపించాయి. వచ్చిన పైసలన్నీ ఏం చేస్తారు? గతలేని గంగమ్మల నానుతాడు తెల్ల చీర మనకు చూపటానికా? వదిన ఆ తిండి గుప్పెడు మెతుకులు తినలేచింది. ఈ రకాలు ఇంట్లో నాదుకులు పోయి హోటల్లో తింటారమ్మా, కామమ్మ చెప్పింది. కోపానికి బదులు నవ్వొచ్చింది. అలాంటి వారు కొందరుంటారు. అందుకే అంటారు. ఒక్కసారి వెనక్కు మళ్ళాయి ఆమె ఆలోచనలు. జ్ఞాన సహాధ్యాయుల ప్రవర్తనే మారిపోయింది. పోయిన ఏడు పురుగును చూసినట్టు చూసిన వారు ఇప్పుడెంతో గౌరవిస్తున్నారు. నలుగురితో బాగా స్నేహమైంది. స్వభావాలు విరుద్ధమైన భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ఉండేవాళ్ళు. సుధా, మాధవి, కల్పన, లక్ష్మి. కల్పన పెద్దంటి పిల్లే అయినా జ్ఞానల పెద్ద కుటుంబంలో నుంచి వచ్చింది. కష్టసుఖాలు తెలిసిన అమ్మాయి. సుధా ధనవంతులు ఏకైక పుత్రిక, అహంభావం ఉన్న స్నేహశీలి. మాధవి అధమజాతులమ్మాయి. లక్ష్మి మధ్యతరగతి కుటుంబీకురాలు, మంచి పాటగత్తె. మగపిల్లలు ఈ 5గురికి పంచరత్నాలను పేరు పెట్టారు. అబ్బా, డేంజర్ లైట్రా, ఈ ఎరుపు దుస్తులే బాగున్నాయే సుధా. కల్పన మొహం చిట్లించింది. నిజమా? నేను ఏ రంగో గమనించిందే, అమ్మ తీసి పెడితే కట్టుకొస్తాను అన్నది సుధ. ధనవంతుల ఇళ్లలోనే ప్రేమాదరణ ఉంటుందనుకునే అమ్మాయి. పోవే, నీ అతిశక్తులు నీవును. చెప్పినా పక్కవారు నమ్మేలా ఉండాలి. కల్పన నవ్వింది. అసలేం తింటావో గుర్తుందా? లేక అమ్మ నవ్వులు పెట్టిందేనా? మాధవ్ ఎక్కిరించింది. చూడవే జ్ఞాన, దీని పొగరు. సుధా అభియోగం చేసేలోగానే మాధవ్ వెళ్ళిపోయేది. దీని అత్యవసర మార్కులకు సీట్ ఎవరిస్తారే? షెడ్యూల్డ్ క్యాస్ట్ అని సీట్ ఇచ్చారు. దీనికి పొగరు. అసలు దీని పేరు మారమ్మో మల్లమ్మో అయితే మాధవి అని మార్చుకొని ఉంటుంది. పోనీలేవే, నీ సుతారానికి వాళ్ళు వెక్కిరిస్తారు. సమర్థించేది జ్ఞాన. కల్పనకు 24 గంటలు చదవాలనే తాపత్రయమే. ఈ లక్ష్మి చూడవే, వసపోసిన పిట్టలా ఒకటే వాగుతుంది. చదవాల్సింది బోలెడుంది. నిట్టొచ్చింది కల్పన చెట్టు కింద కూర్చుంటూ. కల్పన, ఇంటి దగ్గర దారంబట ఇంటర్వెల్లో చదివినా నీకు ఫస్ట్ మార్కులు రావే. రాసిస్తాను, కావాలంటే టిఫిన్ చేసి వద్దాం రా. లక్ష్మి కల్పన చేతిలోని పుస్తకం లాక్కుంది. నీతో ఎన్నిసార్లు చెప్పానే, చేతిలో పుస్తకం ఉంటే నా జోలికి రావద్దని. కుళ్ళు మోద్దనివి, కోపంగా అరిచింది కల్పన. అసూయ, కుళ్ళు మోత్తనము ఆడవారికి
పెట్టని ఆభరణాలని ఎన్నిసార్లు చెప్పానే కప్ప. 24 గంటలు పుస్తకం బట్టి పోజులు కొట్టొద్దే, నేను చదవటం లేదు లక్ష్మి వాదన. మీరంతా తెలివైన వారే, నేను మొద్దును అన్నది ఉడుక్కుంటూ. నిజంగా మొద్దువే, మేము ఒప్పుకుంటున్నాం రా, చేయబట్లాగింది. అయ్ లక్ష్మి, అపర లతా మంగేష్కరుని గర్వమే నీకు. నీవు సమయాలు లేక పాడవు. ఏమిటే ప్లేటు ఫిరాయింపు? కల్పన ఎంత లంచం పెట్టింది? లక్ష్మి అడిగింది. మంచిగా పిలవాలిరా కల్పన, జ్ఞాన పిలిచింది. మీరు వెళ్ళండి, కాస్త బయోకెమిస్ట్రీ చదవాలి, కల్పన బతిమాలింది. అది అలా వస్తుందిటే. కలవరమాయే మదిలో నా మదిలో, మనసే చదువుల మందిరమాయే, కలవరమాయే మదిలో. కల్పన కోపంగా వచ్చి లక్ష్మి నోరు మూసింది. ఓ తల్లి లక్ష్మి, మగపిల్లలంతా ఇటే చూస్తున్నారే నీవంకే, వెక్కిరించింది సుధ. సో సుధమ్మ, బంగారు బొమ్మ, మగపిల్లలు చూస్తే గీస్తే నీవంకే చూడాలే, అందగత్తవు, అలంకారాలతో వస్తావు అన్నది లక్ష్మి మూతిప్పుతూ. అక్కడికి నీ అలంకారం తక్కువైనట్టు. జాకెట్టకు 2 అంచులు చేతులెందుకే, హాయిగా స్లీవ్లెస్ వేసుకురాదు. మాధవి ఉడికించిపోయింది. నాపై కుళ్ళుకోవటం దేనికో, ధైర్యం ఉంటే కుట్టించుకోరాదే. అబ్బా ఏమిటే మీ తగవులు. అందుకే అంటారు 3 సిగలు ఉండి ఉండవని. మన లక్ష్మి పొదుపరి 30 గజంలో 2 జాకెట్లు కుడుతుంది. లక్ష్మి, నేను ఓరు మరీ పెద్దదే. కల్పన, మరీ అంత పోజులు వద్దే. పుస్తకాల పురుగులని పంచరత్నాలని వెక్కిరిస్తారు మగపిల్లలు. జ్ఞాన సర్ది చెప్పేది. అందరూ డబ్బాలు విప్పేవాళ్ళు. సుధ డబ్బాలు మాత్రం ఒక స్లైన్ బ్రెడ్డో, ఒక చపాతీయో, చిన్న దోశో అయినా ఉంటాయి. నీకు ఈ పలహారం చాలుతుందిటే. మాధవి చిత్రంగా చూసేది. ఏమిటో నే అసలు ఆకలే ఉండదు. పొద్దున 1 గ్లాసు పాలు తాగుతాను, అస్సలు ఆకలే లేదు. అది కూడా వద్దంటే అమ్మ వినదు. జ్ఞాన సిగ్గుపడిపోయేది. ఎంత చెప్పినా తల్లి వదిన వినరు. 3 చపాతీలో దోశలో అన్నమైతే ఒత్తి పెడతారు. అంత తినలేనమ్మా అని ఎన్నోసార్లు గోల పెడితే వినరు సరికదా. సలహాలు ఇస్తారు, తెచ్చుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తే తగ్గిపోదు. 1 రెట్టు తెచ్చుకునేవారు తన్నో బకాసుడు అనుకోరు. అందరూ టిఫిన్లు పూర్తి చేసేవారు. సుధ లేచేది. అలా వెళ్ళి క్యాంటీన్లో టీ తాగొస్తానే అని వెళ్ళిపోయేది. మాట మాత్రంగా అయినా మనల్ని రమ్మనలేదు. చూడవే, మన డబ్బు మనం ఇచ్చుకునేవారమనేగా. మనిషి ధనవంతురాలైనా మనసు మాత్రం పేదదేనే అనేది కల్పన. నీకు టీ తాగాలనుంటే దాని ఆహ్వానం ఎందుకే, పద. వద్దులేవే పాపం. ఓ మూల కూర్చుని వడలు కేకులు తింటూ సుధా సిగ్గుపడుతుంది. మరీ నాజుకు, మన ముందు ఎవరు చూస్తారోనని క్యాంటీన్లో ఒక వడ ఒకే ముద్ద చేసి మింగుతుంది. డబ్బున్నవారు ఎన్ని వేషాలైనా వేస్తారు. ఎవరిష్టం వాళ్ళది, ఊరుకోండి. జ్ఞాన మందలించింది. స్నేహితురాలి స్వభావం తెలిసినా కించపరచలేదు. సుధా తిరిగి వచ్చింది. క్యాంటీన్లో చేతులు కడుక్కుంటూ, నా ప్రతిబింబం చూశాను. అబ్బా ఎంత లావుగా అసహ్యంగా తయారయ్యాను అని బాధగా మొహం పెట్టి. ఆ మాట నన్ను అనబోయి నిన్నెందుకు అనుకుంటావే, నువ్వు అందంగా రివటలా ఉంటావని అందరికీ తెలుసు. మొహం మార్చుకుంది మాధవి. చూడు జ్ఞాన, నేను తను అన్నానా? నన్ను నేను అనుకున్నాను. నిజంగా అద్దం చూడాలంటే భయం వేస్తుంది. సుధా, సన్నగా అందరిలో పచ్చగా ఉంటావని తెలుసు. పరోక్షంగా మమ్మల్ని వెక్కిరిస్తే అర్థం చేసుకోలేనంత మూర్ఖులం కాదు. లక్ష్మి తీవ్రంగా జవాబిచ్చింది. చూస్తుండగానే సెలవులు ఇచ్చారు. ఆ రోజు ఆఖరి రోజు. అందరూ మా ఇంటికి రండి అని సుధా తీసుకెళ్ళింది. వాళ్ళమ్మ ఎక్కడికో తయారైంది. అందరూ నమస్కరిస్తే టీవీగా తలాడించింది. సరే, నేను బయటికి వెళ్తున్నాను. సుధా, నీ స్నేహితురాళ్ళు కాఫీ కావాలంటే వంటవాడికి చెప్పు అని ఆవిడ వెళ్ళిపోయింది. చెప్పండి, కాఫీ కావాలా, టీయా, కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? ఇప్పుడేం వద్దులే అన్నారు అందరూ. ఫ్రిడ్జ్ తీసి ద్రాక్షపళ్ళు తెచ్చి వాళ్ళ ముందుంచింది. 4 పిల్లలుంటే ఏం తినిపిస్తారు తల్లిదండ్రులు? అయినా మా బంధువులకంతా అసూయ. నాకు అన్ని హంగులున్నాయని గర్వంగా చెప్పింది సుధ. అందరూ మా ఇంటికి రండి, జ్ఞాన ఆహ్వానించింది. ట్రైన్లో ఎవరొస్తారే, అమ్మ అలౌ చేయదు అంది సుధ. అందరినీ తీసుకుని కారులోనో రారాదు, జ్ఞాన చెప్పాక ఒప్పుకుంది. అందరూ లేచారు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. చెల్లిని 4 రోజుల్లో పంపమంటూ శ్యామ్ ఉత్తరం రాశాడు. వాడికి మనం గుర్తున్నామా? తల్లి కంటతడి పెట్టుకుంది. వాడి దగ్గరికి చెల్లాయిని పంపడమా? వీల్లేదన్నాడు శ్రీహరి. పెద్దన్నయ్య, శ్యామన్నయ్య దగ్గరికి వెళ్తాను. ఎవరికి వాళ్ళం బిగదీసుకుంటే కలిసేది ఎప్పుడు అంది అర్థింపుగా. వాడికి ఎంత పొగరే,
పెళ్లి చేసుకుని వెళ్ళాడు. ఒక్కనాడైనా ఇటు వచ్చాడా? నీకు డాక్టరీలో సీట్ వచ్చిందని ఏదో రమ్మన్నాడు. అభిమానం ఉంటే వచ్చేవాడే. చెల్లాయి అన్నమాట నిజమమ్మా. ఎవరికి వాళ్ళు బిగదీసుకుంటే జీవితాంతం వేరుగా ఉంటాం. ఒంటరిగా వెళ్తావు. రఘుని తీసుకెళ్ళమ్మా. జ్ఞాన ప్రయాణానికి సిద్ధమైంది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావడి.